నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చిలకలూరిపేట చరిత్రలో నిలిచిన సిద్ధం సభ. నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి మెదరమెట్ల సిద్ధం సభకు వేలాదిగా ఉత్సాహంగా తరలి వెళ్లిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు బొప్పిడి జంక్షన్ వద్ద వాహన శ్రేణిని ప్రారంభించిన సమన్వయకర్త మల్లెల. పట్టణంలోని మద్ది నగర్ లో పర్యటించిన మాజీ మంత్రి పత్తిపాటి. టీడీపీ ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలపై అవగాహన సదస్సు. మహాశివరాత్రి పండుగకు కోటప్పకొండ దేవస్థానానికి భారీగా ఆదాయం. 1,63,00,000 రూపాయలు ఆదాయం వచ్చినట్టుగా అధికారులు వెల్లడి. టీడీపీ కార్యాలయంలో సావిత్రిబాయి పూలే వర్ధంతి సభ. నివాళులర్పించిన మహిళా విభాగం సభ్యులు. పట్టణంలో గ్రామాల్లో పర్యటిస్తున్న బీజేపీ నాయకులు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు అందాయా లేదా అని ఆరా. బీసీ సంఘాల ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే వర్ధంతి సభ. గడియార స్తంభం సెంటర్లో పూలే విగ్రహాలకు నివాళులర్పించిన పూలే అభిమానులు. రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాలకు 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్సభ స్థానాలకు 25 లోక్సభ స్థానాల్లో విజయం లక్ష్యంగా నిర్వహిస్తున్న మేదరమెట్ల సిద్ధం సభ చరిత్రలో నిలిచిపోనుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు పేర్కొన్నారు. 16వ నెంబర్ జాతీయ రహదారిపై చిలకలూరిపేట మండలంలోని బొప్పొడి జంక్షన్ వద్ద మేదరమెట్ల సిద్ధం సభకు తరలి వెళ్తున్న చిలకలూరిపేట నియోజకవర్గ పార్టీ శ్రేణుల బస్సుల ర్యాలీని రాజేష్ నాయుడు జెండా ఊపి ప్రారంభించారు. చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో అన్ని గ్రామాలు, పట్టణంలోని అన్ని వార్డుల నుంచి వైఎస్ఆర్సీపీ యువకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఆదివారం ఉదయం ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బస్సుల్లో వెళ్లారు. ఈ సందర్భంగా రాజేష్ నాయుడు మాట్లాడుతూ దక్షిణ కోస్తాలోని గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలోని 44 నియోజకవర్గాల నుండి పార్టీ కార్యకర్తలు, నేతలు, అభిమానులు భారీ సంఖ్యలో మేదరమెట్ల సిద్ధం సభకు కదిలి వస్తున్నారని అన్నారు. పార్టీ శ్రేణులు ఎన్నికలకు సన్నద్దం చేయడానికి సీఎం జగన్ ఇప్పటికే భీమిలి, దెందులూరు, రాప్తారులో నిర్వహించిన 3 సిద్ధం సభలు ఒకదానికి మించి మరొకటి గ్రాండ్ సక్సెస్ అయిన విషయం తెలిసిందేనని అన్నారు. రాప్తాడు సభ ఉమ్మడి రాష్ట్రం, తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే అతిపెద్ద ప్రజాసభగా నిలిచిందని రాజకీయ పరిశీలనకు విశ్లేషించారని పేర్కొన్నారు. అంతకు మించి మేదరమెట్ల సభ ఉండబోతుందని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ పరిశీలకులు చిట్ట విజయభాస్కర్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్ర ప్రాంతంలో పుట్టింది నేడు, సీమా సింగంలా తొడగొట్టే చూడు. ఊరంతా ఉండాలి తోడు, దూసుకొచ్చేలా రాజన్న రాజ్యమే.
ప్రజల సంక్షేమం కోసం, అన్న తమ్ముల ఆనందం కోసం, ఆడబిడ్డల ఆశయం కోసం, నిప్పు కనికై దూకింది నీకోసమే. సంబరం చెయ్యండి ఈ రోజు చిలకలూరిపేట నియోజకవర్గం నుండి మరి ఇక్కడ ఈ రోజున బయలుదేరుతున్న ఒక జగనన్న గారి సైన్యం కాదు ఇది. జగనన్న గారి పిలుపు మేరకు కదిలి వచ్చిన ఒక జన సముద్రంలో కలవబోతున్న ఇది ఒక నది. ఇలాంటి నదులన్నీ కలిసి ఈరోజు మరి మేదరమెట్ల అద్దంకి నియోజకవర్గంలో జరగబోతున్న అతి భారీ బహిరంగ సభ అని చెప్పుకున్న చిన్నమాటే అక్కడ ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మా అందరి ప్రీతమ నేత అయిన జగన్మోహన్ రెడ్డి అన్న గారి పిలుపు మేరకు కదిలి వెళుతున్న స్వచ్ఛందంగా మరి వారి పిలుపు మేరకు ఈ రోజున ఇక్కడ ఈ సభ కోసం తరలి వెళుతున్న ఈ జనసంద్రం అందరూ కూడా రేపు భవిష్యత్తు తరాలకి జగనన్న గారు ఇవ్వబోతున్న హామీలను మరియు అలాగే వారు ఇవ్వబోతున్న దిశానిర్దేశాన్ని కేవలం వినడం కోసం ఇంత ఉత్సాహంతో ఉరకలు వస్తున్న ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా చూసి, ప్రతిపక్ష పార్టీలందరూ కూడా ఈ ఆల్రెడీ జరిగిన 3 మహాసభలను చూసి ఎవరైతే వారి మొత్తం ఖాతాలను మూసివేసుకున్న పరిస్థితిలో ఉన్నారో ఈ రోజు జరగబోతున్న ఈ సభను చూసిన తర్వాత వారు పోటీ చేయడమే దండగాని చెప్పు అనేవాళ్ళు ఎంతమందితో కలిసి వచ్చినా కానీ మేము జగనన్న గారి సైన్యంగా మేమందరం వారు ఇచ్చిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మాకు ఎజెండాగా బయలుదేరి వెళ్తూ ఉన్నాం. మేమందరం కూడా ఈరోజు చిలకలూరిపేట నియోజకవర్గ మరి పరిశీలకులు మరి చిట్టా విజయభాస్కర్ రెడ్డి గారు, అలాగే మరి ఎంపీ గారి ఇన్ఛార్జ్ గారైన అనిల్ కుమార్ గారు, మరి అలాగే మేమందరం కూడా ఇక్కడ ఈ సభ ఏర్పాట్లన్నీ చూడడం జరుగుతూ ఉంది. మరి ఇక్కడ బొప్పటి దగ్గర నుండి మేమందరం కూడా దాదాపుగా కొన్ని వేల మందిని తరలి వెళ్తూ ఉన్నాం. ఈ సభని జయప్రదం చేసినందుకు మా చిలకలూరిపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మా ధన్యవాదాలు. బాపట్ల జిల్లా మేదరమెట్లలో జరిగే సిద్ధం సభకు భారీ ఎత్తున వాహనాలు తరలి వెళ్లారు. ఈ వాహనాలు చిలకలూరిపేట జాతీయ రహదారిపై నుంచి వెళ్లడంతో చిలకలూరిపేట జాతీయ రహదారిపై ట్రాఫిక్ అధికంగా ఉంది. ట్రాఫిక్ వల్ల వాహనదారులు ఇబ్బందులు పడకుండా ఉండే విధంగా నర్సరావుపేట డీఎస్పీ సత్యనారాయణ వర్మ చర్యలు తీసుకున్నారు. ట్రాఫిక్ తో ఇబ్బందులు లేకుండా వాహనాలు దారి మళ్లించి ట్రాఫిక్ సమస్య లేకుండా పటిష్ట బందోబస్తుని ఏర్పాటు చేశారు. తెదేపా అధినేత చంద్రబాబు ప్రకటించిన సూపర్ 6 పథకాలతో ప్రతి కుటుంబానికి భవిష్యత్తుకు గ్యారంటీ లభిస్తుందని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పత్తిపాటి పుల్లారావు అన్నారు. చిలకలూరిపేట 13, 14 వార్డులో శంకరావంను సూపర్ 6 పథకాలపై ఆయన ప్రచారం చేశారు. ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాలను వివరించి కరపత్రాలు పంపిణీ చేశారు. 14వ వార్డులో తెదేపా జనసేన కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం తెదేపా కుటుంబ సాధికార సారథులు బూత్ కన్వీనర్లతో పత్తిపాటి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వ పాలనలో రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు ఇలా అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని, తెదేపా జనసేన కూటమి అధికారంలోకి వస్తే ఆయా వర్గాల సంక్షేమం, అభివృద్ధికి చేపట్టే కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు. సైకో పాలనకు స్వస్తి పలికేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. సూపర్ 6 పథకాలను ప్రతి కార్యకర్త గడప గడపకు వెళ్లి ప్రజలకు చెప్పాలని, వాటి ప్రయోజనాలను వివరించాలని స్పష్టం చేశారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తను గుర్తుంచుకుని తెదేపా ప్రభుత్వం ఏర్పడగానే సముచిత స్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. తెదేపా జనసేన ప్రభుత్వం రాగానే పట్టణంలోని సమస్యల్ని ప్రాధాన్య క్రమంలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన సమన్వయకర్త తోట రాజా రమేష్, తెలుగుదేశం జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారాలు.
ఓకే జ్ఞాని భాష షబ్బీర్ భాష అనంతలక్ష్మి ఓకే గుడ్ షకీరా గౌరవంగా పచ్చగా ఉండమని ఎవరినైనా కొత్త వాళ్ళని పెట్టండి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి అందరికీ కష్టాలు పోవాలంటే బాబు రావాలి. ఎడ్లపాడు జాతీయ రహదారిపై డివైడర్ ను బొలెరో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బొలెరో వాహనంలో ప్రయాణిస్తున్న 6గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే భద్రాచలం నుండి కోటప్పకొండ తిరునాళ్లకు వచ్చి స్వామివారిని దర్శించుకుని తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వాహనంలో ప్రయాణిస్తున్న బుజ్జి, లక్ష్మి, చిన్నమ్మ, తులసితో పాటు డ్రైవర్ క్లీనర్కు గాయాలయ్యాయి. అయితే కారుల నుండి రోడ్డుపై పడి బలమైన గాయాలైనట్లు బుజ్జి అపస్మార స్థితికి వెళ్లింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న 198 వాహన సిబ్బంది క్షతగాత్రులను చిలకలూరిపేట ఆసుపత్రికి తరలించారు. చిలకలూరిపేట పట్టణంలో లబ్ధిదారుల్ని బీజేపీ నాయకులు కలిశారు. నరేంద్ర మోదీ వ్రాసిన ఉత్తరాన్ని అందించి వారికి కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా మోడీ పాలనలో లబ్ధిదారులకు ఇళ్లకు మోడీ స్టిక్కర్లు అంటించారు. బీజేపీ ప్రభుత్వంలో ఎంతో మంది పేదలకు సంక్షేమ పథకాలు అందాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ తాటిపర్తి జయరాం రెడ్డి, కో కన్వీనర్ మల్లెల శివనాగేశ్వరరావు, స్టేట్ కౌన్సిల్ మెంబర్ అన్నపరెడ్డి లక్ష్మణ్, జిల్లా కార్యదర్శి కస్తూరి వెంకటేశ్వర్లు, ఉద్యమ కమిటీ మెంబర్లు దడవడపు మల్లయ్య తదితరులు, పట్టణ అధ్యక్షుడు పొత్తూరు బ్రహ్మానందం, పట్టణ ప్రధాన కార్యదర్శి బండారు నాగరాజు, దండ వెంకట శ్రీనివాస్ కుమార్, ఎక్స్ మండల అధ్యక్షుడు శివకోటిరెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగు మహిళల ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే 127వ వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పించామని, భారతదేశంలోనే తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా మహిళా సాధికారతకు ఆమె చేసిన కృషి ఎనలేని సేవలు అందించారని తెలిపారు. మహిళలకు ఆమె జీవితం స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో గల తెలుగు మహిళా నాయకురాలు, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అప్పుడు పుట్టారు సావిత్రిబాయి పూలే గారు. మరి ఆవిడ భారతదేశ ప్రథమ ఉపాధ్యాయురాలుగా మరి ఆవిడ బాధ్యత చేపట్టి ఎంతో మంది మహిళల్ని ప్రోత్సహించి మరి వాళ్ళని ఉన్నత స్థానాల్లో తీర్చిదిద్దే విధంగా కృషి చేసిన ఒక ఘనమైన మహిళ సావిత్రిబాయి పూలే గారు. మరి ఆవిడ వెనక ఆవిడ భర్త గారైనటువంటి జ్యోతిరావు పూలే గారి ప్రోత్సాహం ఎంతైనా ఉందండి. ఆయన తన భార్య ఇంట్లో ఉండకుండా చదువుకొని ఒక ఉపాధ్యాయురాలుగా సంఘంలో మరి ఆవిడ కూడా తన వంతు బాధ్యత పోషించాలని చెప్పేసి ఎంతో ఆరాటపడి తన భార్యను తీర్చిదిద్దుకున్నారు. ఈ రోజు భారతదేశంలో మహిళలందరికీ కూడా సావిత్రిబాయి పూలే గారు ఒక స్ఫూర్తి, ఒక
ఆవిడ ఒక రోల్ మోడల్ అందరికి కూడాను. ఎందుకంటే మహిళలు భారతదేశంలో ఈరోజు అన్ని రంగాల్లో కూడా ముందుకు దూసుకెళ్తా ఉన్నారు. రాజకీయ రంగం కానీ, వైద్య రంగం, విద్యారంగం, ఆఖరికి పైలట్లుగా అంతరిక్షంలో కూడా వెళ్ళిన ఘనత మహిళలకు ఉంది. మరి వీటన్నిటికి కూడాను సావిత్రిబాయి పూలే లాంటి మహిళలు ఆదర్శమూర్తులు మరి అందరికి కూడా ఒక ఆదర్శంగా అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాము. ఈ తరంలో యువతులు మరి అందరు కూడాను ప్రతి ఒక్క రంగంలో కూడా ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదగాలని నేను కోరుకుంటూ మరి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మహాశివరాత్రి పండుగ సందర్భంగా చిలకలూరుపేట సమీపంలో ఉన్న కోటప్పకొండ మహాక్షేత్రానికి ఈ ఏడాది అధికారం వచ్చింది. పూజ టికెట్లు అమ్మకం ద్వారా 54,93,000 ప్రసాదం అమ్మకం ద్వారా 35,92,000 హుండీ ద్వారా 70,53,000 అన్నదానం, ఇతర సేవల ద్వారా 35,92,000 వెరసి మొత్తం 1,23,48,000 రూపాయలు ఆదాయం వచ్చినట్లు దేవస్థానం ఈవో తెలిపారు. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఉత్సవ అధికారి చంద్రకుమార్, దేవస్థానం సూపరింటెండెంట్ శ్రీధర్ రెడ్డి, నర్సరావుపేట దేవాదాయ శాఖ పరిశీలకులు, మందు శాఖ కార్యనిర్వహణ అధికారి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. 500 గ్రాముల వెండి, 49 గ్రాముల బంగారం వచ్చినట్లు కూడా ఆయన తెలియజేశారు. మహాత్మా సావిత్రిబాయి పూలే భారతీయ సంఘ సంస్కృత ఉపాధ్యాయుని, రచయిత్రి, స్త్రీల అభ్యున్నతికి కృషి చేశారని మిత్ర సర్వ సొసైటీ సభ్యులు, ఇతర ప్రజా సంఘాల నాయకులు అన్నారు. ఆదివారం గడియార స్తంభం సెంటర్లో సావిత్రిబాయి పూలే 127వ వర్ధంతి సందర్భంగా ఆమె విగ్రహానికి, పూల విగ్రహాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈరోజు మిత్ర సర్వీస్ సొసైటీ అలాగే పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గడియార స్తంభం సెంటర్లో ఉన్నటువంటి జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే గారి యొక్క విగ్రహాలకు ఈరోజు సావిత్రిబాయి పూలే గారి 127వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయులను ఘనంగా పూలమాలలేసి నివాళులర్పించడం జరిగింది. అలాగే ఈ భారతదేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయురాలు ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా సావిత్రిబాయి పూలే గారు అని చెప్పుకోవచ్చు. అలాగే ఏదైతే సంఘ సంస్కర్త అయినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఏదైనా సరే ఈ సమాజంలో మరి మహిళలు కూడా గౌరవించబడాలి, మహిళలు కూడా ఉన్నతమైన చదువులు అభ్యసించాలి, అప్పుడే ఈ సమాజంలో ఎన్నో మార్పులు వస్తాయనేటువంటి ఆలోచనతో మొట్టమొదటిసారి మరి సావిత్రిబాయి పూలే గారికి విద్యను అభ్యసింపజేసి ఆమె ద్వారా ఎన్నో స్కూళ్లు స్థాపించి ఎన్నో ఈరోజు మహిళలందరూ కూడా ఉద్యోగులుగా మరి అలానే రాజకీయాల్లో కూడా రాణించగలుగుతున్నారంటే ఆ మహనీయురాళ్ళు చేసినటువంటి ఫలితమే ఈరోజు అందరూ కూడా అనుభవించగలుగుతున్నారు. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా మరి మహాత్మా సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమాన్ని మిత్ర సర్వీస్ సొసైటీ అలాగే ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. సావిత్రిబాయి పూలే అంటే మహిళలకు అలాగే సాంప్రదాయ బద్ధానికి, సంస్కృతికి మారుపేరుగలిగినటువంటి వ్యక్తి సావిత్రిబాయి పూలే. మహిళలు చదువుకోవాలని చెప్పేసి 1948 జనవరి 1వ తేదీన పూణేలో మొట్టమొదటి బాలికా పాఠశాలని స్థాపించినటువంటి మహనీయురాలు సావిత్రిబాయి పూలే. అటువంటి వ్యక్తికి సంబంధించి ఈరోజు వర్ధంతి కార్యక్రమం చేస్తున్నామంటే చాలా సంతోషదాయకం. అలాగే ఈ కార్యక్రమంలో ఇతర ప్రజా సంఘాలు కూడా పాల్గొనడం అనేది పాల్గొన్నటువంటి నాయకులందరికీ పేరు పెరిగిన ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఆదివారం గడియార స్తంభం సెంటర్లో ఉన్న మహాత్మా పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలకు పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మహాత్మా పూలే సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆ సంస్థ అధ్యక్షుడు ఉప్పల భాస్కర్రావుతో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు. అనంతరం అల్పాహారం అందజేశారు. ఈ కార్యక్రమంలో గోరెంట్ల నారాయణ, నాయుడు, శివకుమార్, గుంజి పద్మ, శ్రీనివాసరావు, కస్తూరి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. బీసీ సంఘ నాయకులందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ముఖ్యంగా చదువుతోనే అభివృద్ధి అని మరి ఆ రోజుల్లోనే గ్రహించి మరి అట్టడుగు వర్గాలు చదువుకోవాలని చెప్పి మరి చదువు కోసం ఎంతో కృషి చేసిన ఈ యొక్క మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే భార్యాభర్తలు ఇద్దరు కలిసి కూడా అట్టడుగు వర్గాల అభివృద్ధికి చాలా కృషి చేశారు. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రధానంగా మరి చిలకలూరుపేటలో బీసీలకు సంబంధించి మరి ఒక బీసీ భవన్కి స్థలాన్ని కేటాయించారని చెప్పేసి ప్రభుత్వం అంటుంది. మరి ఈ యొక్క మరి బీసీలకి సంబంధించిన మరి స్థలాన్ని కేటాయించారనే దాన్ని మరి త్వరగా
మరి దానిని శంకుస్థాపన చేసి ఆ యొక్క కార్యక్రమాన్ని మరి చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఇది చిలకలూరుపేట మరి బీసీలందరి యొక్క కోరిక, ప్రధానమైన కోరిక. బీసీలకు బీసీ భవన్ స్థలాన్ని ముందు అర్జెంటుగా దాన్ని శంకుస్థాపన చేసి దీన్ని ఆ పని మొదలు పెట్టాలని చెప్పేసి కోరుకుంటున్నాము. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఆదేశాల మేరకు ఆదివారం వంకాయలపాడు గ్రామ పరిధిలోని ఉప్పరిపాలెం గ్రామంలో లబ్ధిదారుల సంపర్క అభియాన్ కార్యక్రమంలో జరిగింది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ పథకాలను ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఇన్ఛార్జ్ జయరాం రెడ్డి, రాష్ట్ర కిసాన్ మోర్చా ఎగ్జిక్యూటివ్ మెంబర్ వెగిసిన అంజిరాజు, భారతీయ జనతా యువ మోర్చా కార్యవర్గ సభ్యులు పులిగుజ్జు మహేష్, పట్టణ భారతీయ జనతా పార్టీ యువ మోర్చా అధ్యక్షులు నందిగం రాజు, గుంటి రవిబాబు, చెక్క ఆంజనేయులు, దాంట్ల వెంకటేశ్వరరాజు, ఐలవరపు రామారావు, ఎం భీమకుమార్ రాజు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారు మనకు కట్టించింది. అంత మంచి వైద్యం ఎక్కడ లేదు మంగళగిరి ఎయిమ్స్. అందుకని మీరు అందరూ ఉపయోగించుకోండి. ఈ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు ఇష్టం చెట్టు ఎంత ఎత్తనో తెలియట్లా. అందుకని మీరు నరేంద్ర మోడీ గారు ఇచ్చిన ఎయిమ్స్కి వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ కానీ మీకు ఏదన్నా అవసరం అయితే ఫోన్ చేయండి, మా నెంబర్ తీసుకొని. ఈ పథకాలు కొన్ని తెలియలేదు కాబట్టి ఇప్పుడు గోర్లకి, బర్రెలకి, మీ మహిళలకి, మామూలుగా కుటుంబ మిషన్లకి అన్నీ ఉన్నాయి అన్నారు. మోడీ గారు అన్ని కనుక్కోండి, అసలు వాళ్ళు ఏం ఇబ్బంది పడుతున్నారు ఏంటో, దాన్ని బట్టి వాళ్ళకి అవకాశం ఉన్నారు పథకాలు పెట్టిమని చెప్పారు. అందుకని దాంట్లో భాగంగా వచ్చాము. పట్టణంలోని కృష్ణమహల్ సెంటర్ లో ఉన్న బీసీ మహిళల హాస్టల్లో ఆదివారం సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమం జరిగింది. యాదవ సంక్షేమ సంఘం యువకులు గోరంట్ల నారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. సావిత్రిబాయి పూలే జీవిత చరిత్రను సంక్షిప్తంగా వివరించారు. తొలుత ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థుల్ని జన విజ్ఞాన వేదిక ప్రచురించిన సావిత్రిబాయి పూలే జీవిత చరిత్ర గ్రంథమైన నేను సావిత్రిబాయిని పుస్తకాన్ని ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో గోరంట్ల మాధవ్, పోటు శ్రీనివాసరావుతో పాటు పలువురు బీసీ నాయకులు పాల్గొన్నారు. ఆ మహిళా విద్య కోసం అహర్హం కృషి చేసినటువంటి సావిత్రిబాయి పూలే గారి 127వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మేడం గారి సమక్షంలో ఈ బీసీ హాస్టల్లో మనం ఆమెకి నివాళి అర్పించుకోవడం జరుగుతూ ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చేతనే మహాత్మా అని పిలిపించుకున్నటువంటి జ్యోతిరావుబాయి పూలే గారి సాహచర్యంలో చాలా గొప్పగా ఈ మహిళా విద్య కోసం పాటుపడ్డారు. ఎక్కడెక్కడో అణగారినటువంటి వర్గాల్లో విద్యని వారికి అందించి ఒక మహిళ చదువుకుంటే కుటుంబం అంతా కూడా బాగుపడుతుంది అనే ఉద్దేశంతో మహిళా విద్య కోసం చాలా ముఖ్య భూమికని ఇచ్చి ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్ళగలిగారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారి సతీమణి సావిత్రిబాయి పూలే గారి 127వ వర్ధంతి. ఈరోజు ఆమెను మనం స్మరించుకుంటున్నామంటే ఈరోజు మనకి విద్యకి అనేక హాస్టల్స్, అనేక స్కూల్స్, అనేక అవసరాలు అన్నీ తీర్చే మనకు అవకాశం ఉంది. ఆ రోజున బాలికల విద్య పెంపొందించాలంటే ఆ విద్య ద్వారానే సామాజిక ప్రగతి సాధ్యమని పూలే గారు 9 ఏటనే ఆమెను మ్యారేజ్ చేసుకొని ఆ టైంలోనే ఆమెకి చదువు నేర్పి ఆమె ద్వారా మరి బాలికలకి చదువు నేర్పడానికి పక్క ఊరు, పక్క ఇళ్ళకి పంపిస్తే అగ్రకుల దురహంకారంతో కొంతమంది ఆమె మీద పేడ నీళ్ళు చల్లారు. అట్లాంటి పరిస్థితులు కూడా ఆమె ఎదుర్కొని చల్లితే ఆ చీర మార్చుకొని ఇంకో కవర్లో ఆ చీర పెట్టుకొని అట్లా ఇంకో చీర మార్చుకొని వెళ్ళి కూడా అట్లా ఇచ్చేసి ఎవరికి దడవకుండా ఎంతోమందికి విద్య నేర్పింది. భారతదేశంలో మొట్టమొదటి బాలికల పాఠశాల స్థాపించింది సావిత్రిబాయి పూలే గారు. ఈ రోజున మనం బాలిక విద్య గురించి కస్తూర్బా స్కూల్స్ అని వేరే వేరే స్కూల్స్ అని ఏర్పాటు చేస్తున్న కారణం మరి ఆమె ఏర్పాటు చేసినటువంటి ఆ మొట్టమొదటి పాఠశాలే. ప్రతి ఇంట్లో బాలికలు లేదా స్త్రీలు చదువుకుంటే ఆ ఇల్లంతా మరి సక్రమంగా నడుచుద్దనే ఉద్దేశంతోనే మరి పూలే గారి దగ్గరుండి ఆమెకు విద్య నేర్పించి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా ఆమెని తయారు చేసి ఈ దేశానికి ఒక స్ఫూర్తిని పంపించినటువంటి మహాత్మా గారు. భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర నాయకులు అన్నం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా పట్టణ ఉపాధ్యక్షుడు కుప్పం కళ్యాణ్ దుర్గారావు, మైనార్టీ మోర్చా అధ్యక్షులు పోతవరం సుభాని, పట్టణ ఉపాధ్యక్షులు వరుసు మల్లి వెంకటేశ్వరరావు, కార్యాలయ కార్యదర్శి గుమ్మ బాలకృష్ణ, పార్టీ నాయకులు కోట సల్మాన్, పాములపాటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చిలకలూరిపేట చరిత్రలో నిలిచిన సిద్ధం సభ. నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి మెదరమెట్ల సిద్ధం సభకు వేలాదిగా ఉత్సాహంగా తరలి వెళ్లిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు.
బొప్పిడి జంక్షన్ వద్ద వాహన శ్రేణిని ప్రారంభించిన సమన్వయకర్త మల్లెల. పట్టణంలోని మద్ది నగర్ లో పర్యటించిన మాజీ మంత్రి పత్తిపాటి. టీడీపీ ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలపై అవగాహన సదస్సు. మహాశివరాత్రి పండుగకు కోటప్పకొండ దేవస్థానానికి భారీగా ఆదాయం. 1,63,00,000 రూపాయలు ఆదాయం వచ్చినట్టుగా అధికారులు వెల్లడి. టీడీపీ కార్యాలయంలో సావిత్రిబాయి పూలే వర్ధంతి సభ. నివాళులర్పించిన మహిళా విభాగం సభ్యులు. పట్టణంలో గ్రామాల్లో పర్యటిస్తున్న బీజేపీ నాయకులు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు అందాయా లేదా అని ఆరా. బీసీ సంఘాల ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే వర్ధంతి సభ. గడియార స్తంభం సెంటర్లో పూలే విగ్రహాలకు నివాళులర్పించిన పూలే అభిమానులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ న్యూస్.